ఎంసెట్ 2025 సంబంధించి ఈ వీడియో వచ్చేసి మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి మీకైతే అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే మీకైతే చేయడం జరుగుతుంది. అలాంటి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అని కూడా ఫాలో అవుతుండండి. అండ్ దానికి ఎస్టర్డే మీకు ఒక వీడియో చేశాను. అందులో వచ్చేసి మీకు ఫీజెస్ సంబంధించి ఫీజెస్ తగ్గుతున్నాయి, ఓల్డ్ ఫీజుతోనే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలని చెప్పేసి మీకు అఫీషియల్గా న్యూస్ ఆర్టికల్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది. అందులో ఏమన్నారు, ఒకవేళ ఫీజు అనేది ఇంక్రీజ్ అయితే కనుక అటు ఇటుగా ఇంక్రీజ్ అవుతుంది, మరీ అంతగా ఎక్కువ అయితే ఇంక్రీజ్ అవ్వదు. ఒకవేళ ఇంక్రీజ్ అయినా కూడా మరి మీకు అంత ఇబ్బంది అయితే ఏముండదని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ గురించి కూడా అప్డేట్ ఇచ్చారు. అది తెలుసుకునే ముందు ఒకసారి మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి, ఎక్కడైతే మీరైతే చెక్ చేసుకోండి. అండ్ మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత టాప్ కాలేజ్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. మీ ర్యాంక్ని బేస్ చేసుకొని టాప్ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో చూసి కంప్లీట్గా లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్లో కూడా ఎటువంటి ఎర్రర్స్ వచ్చినా కూడా మా సైడ్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటుంది, కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఆ వీడియో చూసి ఈ వీడియో చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మంచిగా మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే ఏంటంటే ఏ అప్డేట్ వచ్చినా కూడా అఫీషియల్గా అప్డేట్ వచ్చిన తర్వాతే మీకు వాట్సాప్ గ్రూప్లో అప్డేట్స్ అనేవి వస్తాయి, కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్డేట్స్ వస్తాయి. అండ్ వెబ్సైట్ లింక్స్ కావచ్చు, ఎలా చేసుకోవాలి ప్రాసెస్ అంతా మీకైతే వస్తాయి. నెక్స్ట్ మీకు 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ యాక్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఇది మెంటర్షిప్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి మీకు ఇబ్బంది అయితే ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. అండ్ పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ ఐడి అఫీషియల్ ర్యాంక్ కార్డ్ వచ్చేసి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరైతే సెండ్ చేయండి. 8179406281కి సెండ్ చేస్తే మా సైడ్ నుంచి మీకు రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ షెడ్యూల్ సంబంధించి ఆల్రెడీ అధికారులందరూ ఒక ప్రకటన ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళైతే సిద్ధమవుతున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మనకి ఒక 2 డేస్లో కౌన్సిలింగ్ సంబంధించి ఒక అప్డేట్ అనేది వచ్చేస్తుంది అఫీషియల్గా. 2 డేస్లోనే వితిన్ 2 డేస్లో కౌన్సిలింగ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పటికే మనకి అప్డేట్ అయితే ఉంది. ఏంటి, ఈ మంత్ ఎండ్ లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్కి ఒక కౌన్సిలింగ్ సంబంధించి ఒక అప్డేట్ కావచ్చు, నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అండ్ విద్యార్థులందరూ కూడా మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళిపోయి జాయిన్ అవుతున్నారు. అందుకని చెప్పేసి త్వరలోనే మీరైతే ఇబ్బంది పడకండి, కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తామని కూడా ఒక అఫీషియల్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ప్రతి ఒక్కరు కూడా మీరైతే వెయిట్ చేయండి. మనకి ఒక 2 డేస్లోనే కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ ఇచ్చేస్తారు. వన్స్ మనకి షెడ్యూల్ వచ్చిందంటే ఈ యొక్క ప్రాసెస్ మొత్తం జస్ట్ 1 వీక్ లేదంటే ఒక 10 డేస్లో మనకి ఒక ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరైతే గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఇప్పుడు లేట్ అయిపోతుందని చెప్పేసి మేనేజ్మెంట్కి లేదంటే అవుట్ ఆఫ్ వెళ్ళిపోయారు అనుకోండి, ఇక్కడ వచ్చే ఫ్రీ సీట్ అనేది మీరే లాస్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. అండ్ త్వరలోనే ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ టైం అనేది వేస్ట్ చేయొద్దు. అండ్ కౌన్సిలింగ్కి డాక్యుమెంట్స్ ఏం కావాలో ఆల్రెడీ వీడియోస్ అయితే చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ సంబంధించి మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడే ఈ యొక్క టైంలో ప్రతి ఒక్కరు కూడా టైం అనేది వేస్ట్ చేయకుండా మీ ర్యాంక్ని బేస్ చేసుకొని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని టాప్ కాలేజెస్ ఏమున్నాయి, అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆప్షన్స్ పెట్టాలి, మనకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఏంటి అనేది మీరు లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు టైం అంతా వేస్ట్ చేసుకొని కౌన్సిలింగ్ టైంలో హడావుడి పడిపోయి ఆప్షన్స్ పెట్టుకుంటాం మీ ఇష్టం వచ్చినట్లు చేస్తారనుకోండి, తర్వాత మీరే లాస్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా నేనంటే మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ నేను కోర్సెస్ కాలేజ్ లిస్ట్ ఇచ్చేసాను, డెసిషన్ మేకింగ్ అయిపోయింది. అండ్ వాళ్ళ ర్యాంక్ని బేస్ చేసుకొని టాప్ కాలేజ్ ఏ బ్రాంచ్ వస్తుందో చూసి కంప్లీట్గా లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళు కూడా చెక్ చేసుకున్నారు. అండ్ ఇంకా మనకి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. అండ్ అప్పటికప్పుడు వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లో అప్డేట్స్ వస్తాయి. అండ్ ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో ఇంకప్పుడు వీళ్ళంతా స్టార్ట్ అయిపోతారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళే చెక్ చేసుకుంటూ
ప్రాసెస్ మొత్తం చేసుకుంటూ ఉంటారు. జస్ట్ మేము అప్డేట్స్ గైడెన్స్ ఇస్తాం కాబట్టి సరిపోతుంది. కాబట్టి మీరు కూడా ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే మీరైతే జాయిన్ అయిపోండి. అండ్ ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ కావచ్చు, ఫస్ట్ డే నుంచి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరైతే గైడెన్స్ అయితే తీసుకొని ముందుకైతే వెళ్ళండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.